Hey guys, good morning. So today is 16th of May 2024. So today I just put my vlog yesterday evening and looks good. So I'm gonna do a really good motor vlog today, and it's more gonna be like exploring the place. I've been to the place a bit once, but then on a bike it's completely different. And I'm gonna show that one of my very favorite places there, and the view is going to be amazing. And every single day around 6:30 to 7 I try to come here. So that's my room, and I try to come here to witness this beauty. Really gonna miss this. You gotta check. Look at that. Like literally look at the sunrise. Focus. Sunrise and all that. I'm not sure if you can see the extreme details, but then it's just so good. Yeah, so let's see how it turns out. I'm gonna start, and I'll be vlogging in between. I'll probably take the camera out once I reach the place, but then in between I'll try to vlog with my phone. So I just borrowed my friend's cam. Thanks man, Lakshay. So let's see how it goes. Stay tuned. So hey guys, what's up? We're back, and now we're gonna start our ride. I'm gonna put a screenshot here of how big the ride is. It's 262 kilometers. It's gonna be a pretty big ride, and this is our ride for the day. The 4-level Himalayan scram, and this is my buddy Suraj. Very excited to start the trip. చూడాలి మొత్తం గట్టిగా ప్యాక్ చేసాం. ఇక్కడ ట్రైపాడ్. Then we have two helmets. One helmet is Bluetooth and the other one is a normal adventure kind of helmet. So ఇది మాది పార్కింగ్ అనమాట. గేట్ 2 is a gate 2, and this is the parking. So I'll directly meet you guys in the viewpoint. ఎందుకంటే మధ్యలో బైక్ తీసి పెట్టడం చాలా లైక్ కెమెరా తీసి పెట్టడం చాలా ఇబ్బంది అయిపోద్ది. మళ్ళీ అక్కడ వర్షం పడే ఛాన్స్ కూడా ఉంది. సో I'll see you there. Bye. ఇప్పుడే కుదిరేముకు వచ్చే దారిలో ఇంత ఘోరమైన యాక్సిడెంట్. నైట్ అయిందంట. థ్యాంక్ గాడ్ అందరు లోపల సేఫ్. అండ్ లుక్ ఎట్ దిస్. ఇప్పుడే మొత్తం ఇట్లా బోల్తా పడిపోయి ఉంటే నేను సూరజ్ గాడు ఇంకా 2-3 కలిసి అందరం కలిసి గట్టి తోస్తే అప్పుడు దీన్ని సెట్ అయింది. పందులా ఉంది ఇది. అసలు మంచి మంచి బంపర్ జాయినర్ ఉన్నాయి, అయినా ఇట్లా అయింది. నైట్ అయిందంట పాపం. అసలు వాడు ఎంత స్పీడ్లో వచ్చిండో తెలీదు. అసలు రిమ్ ఇరిగిపోయింది, టైర్ అదైతే గాన్, ఆ టైర్ అయితే. అండ్ దిస్ కూడా లైక్ ప్రాపర్ చాలా అదేదో తార్ రోడ్లా ఉంది ఇది.
క్రేజీ స్టడీ. ఇంకా ఇవి టైర్స్ కూడా అన్నీ కొత్తవే అనుకుంటా. అన్నీ మడ్ టెరైన్ టైర్స్ ఉన్నాయి. ఆల్ టెరైన్ టైర్స్ అన్నీ ఆల్ టెరైన్ టైర్స్. మా బండి మాత్రం సెక్సీ ఉంది, కానీ ఘోరంగా బంపర్స్ అన్నీ యాక్సెసరీస్ అన్నీ లోపల కూడా చాలా అన్నీ ఫుల్ మోడిఫైడ్ ఉన్నాయి. బట్ ఇట్స్ గ్రేట్ దట్ దర్ ఆల్ సేమ్. ఇది ఇంకో వ్యూ పాయింట్, అండ్ లైక్ వ్యూ పాయింట్ కాదు కానీ దారిలో అనమాట. సంథింగ్ లైక్ దిస్. నా పాత ఇన్స్టా పోస్ట్లో చూస్తే మీకు ఇదే స్పాట్ కనబడుతుంది అనమాట. పాత ఇన్స్టా పోస్ట్లలో వీటిలలో అప్పుడు లైక్ ఫ్రెండ్తో ఇది బైక్. సో లాస్ట్ టైం అప్పుడు ఒకసారి ఇక్కడనే కార్ ఆపేసి ఫొటోస్ దిగామన్నమాట. Bonus. Let's go, boys. This is the view point. అప్పుడు అది ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా ఎక్కడ ట్రెక్కి తీసుకెళ్తారు అనమాట. ప్రస్తుతానికైతే మేము అది చేయట్లేదు, బికాస్ అది అనవసరంగా చాలా టైం తీసేసుకుంటుంది. లైక్ యూనో అక్కడికి వెళ్ళిన తర్వాత జీప్స్లోకి వెళ్ళాలి, అండ్ దట్ డస్ కన్స్యూమ్ అ లాడ్ ఆఫ్ టైం. సో నౌ హియర్ వి ఆర్. లెట్స్ గో. సో వి ఆర్ గోనా గో టు సమ్ ప్లేస్ similar like this, but I can tell you there's gonna be twice the amount of fog as this is. That's an amazing place. I'll see you there. So this is another beautiful place. ఇది కుద్రేముఖ్ నేషనల్ పార్క్ మధ్యలో ఉంటుంది అనమాట. అసలు ఇది మొత్తం ఎంత ఫుల్ ఉంటుండే అంటే వాటర్తో మస్తు ఫుల్ ఉంటుండే. లాస్ట్ టైం మేము ఏంటి నవంబర్ డిసెంబర్ ఆ టైంలో వచ్చాం. మామూలు ఫుల్ కాదు, మొత్తం ఫుల్ హెవీ ఫ్లో ఉంటుండే. నాకు ఆ వీడియో దొరికితే పెడతాను నేను. ఇప్పుడు చూడండి ఇవన్నీ కనబడుతున్నాయి. ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు. లిటరల్గా ద మెయిన్ రీజన్ ఆఫ్ చూసింగ్ మణిపాల్ మా క్యాంపస్ నుంచి హాఫ్ అన్ అవర్ మేము ఈజీగా బీచ్లలో పెద్ద బీచెస్ అన్నిట్లో ఉండొచ్చు. జస్ట్ హాఫ్ అన్ అవర్, 15 minutes to హాఫ్ అన్ అవర్ అంతే. అండ్ 1 hour drive or 1 hour ride, you are in this beautiful heaven. లైక్ రైట్ సైడ్ వెళ్తేమో ఎగ్జాక్ట్ లిటరల్గా మా క్యాంపస్ నుంచి రైట్ సైడ్ వెళ్తేమో ఫుల్ కోల్డ్ మౌంటైన్స్, లెఫ్ట్ సైడ్ వెళ్తేమో బీచ్ వైబ్స్ అన్నీ. టెల్ మీ అ ప్లేస్ వేర్ యూ కెన్ గెట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ యూనో వెదర్ చేంజ్ ఎంత అసలు క్రేజీ. లైక్ చదువుకోవడానికి వచ్చినప్పుడు యూనో అసలు క్రేజీ వెదర్ ఎప్పుడు గుర్తుండిపోద్ది ఇలాంటిది. అండ్ ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ నడుస్తున్నాం. సో నేను వెళ్ళే ప్లేస్ ఇస్ మోర్ స్పెషల్. అది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వ్లాగ్ షూట్ చేస్తాను, లైక్ ది ప్రాపర్ ఒఫిషియల్ వ్లాగ్. మధ్యలో ఈ ప్లేస్కి రావడానికి లిటరల్గా మాకు 2.5 hours పట్టింది. ఇంకా అసలు ఇప్పుడు లైట్గా చల్లగా ఉంది, కానీ యూజువల్గా అయితే ఎప్పుడైతే ఈ కొద్దిగా వింటర్ సీజను లేదా రైనీ సీజన్ కొద్దిగా ప్రాపర్గా స్టార్ట్ అవుద్దో అప్పుడు అసలు చల్లగా ఉంటుంది అండ్ మొత్తం ఫాగ్ ఉంటుంది. ఆ క్లిప్ కూడా ఒకవేళ నేను దొరికితే నేను పెడతాను. అంటే చాలాసార్లు వచ్చామనుకో ఫ్రెండ్స్ వీళ్ళందరితో. బైక్తో రావడం ఫస్ట్ టైం, కానీ కార్లో అయితే 2-3 సార్లు వచ్చాము ముందు. లుక్ ఎట్ దిస్ ప్లాంటేషన్స్. ఇవి ఏంటి బ్యాంబూస్లా ఉన్నాయి, ఇవి ఏంటో అంత ఐడియా లేదు, కానీ క్రేజీ. అన్నా సరా సూరం. ఎంత పీస్ఫుల్గా ఉందో. మంచి మైక్లో ఇన్వెస్ట్ చేయాలి, యూనో ఆల్ దిస్ నేచర్ సౌండ్స్ అన్ని క్యాప్చర్ చేయొచ్చు. అంత డీటెయిల్ కనబడుతుందో లేదో కానీ ఆల్ దీస్ ట్రీస్ ఆర్ మూవింగ్ ఆ బ్రీజ్తో. ఇక్కడ ఇంకో దగ్గర ఆగాం మళ్ళీ. లిటరల్గా కేరళలో కాఫీ ప్లాంట్స్, టీ ప్లాంట్స్ లానే ఉన్నాయి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వ్యూ. అసలు డార్క్ క్లౌడ్స్ అంత ఎట్లా ఉందో.
ప్రతి 10 మినిట్స్కి క్లైమేట్ లైక్ వెదర్ చేంజ్ అవుతున్నట్టుంది. మధ్యలో ఇందాక అక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గర ఆగినప్పుడు కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసా కెమెరాతో. అవి ఆల్సో విల్ బి పోస్టింగ్. హియర్ ఇట్ ఇస్ హౌ ఇట్ ఇస్. పైన వరకు క్రేజీ పీపుల్. అసలు అన్నిటికంటే ఇప్పుడు వెళ్ళే స్పాట్ ఇంకా చాలా 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 బాగుంటుంది. కార్ వస్తుంది.